మన భారతీయ సంస్కృతిలో తల్లితో సమానంగా పూజించబడే అత్యంత పవిత్రమైన జీవి గోవు. విశ్వజనులందరికీ తల్లి వంటిదే. గోవునందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. గోవు లక్ష్మీ స్వరూపం. మరి ఈ గోమాత ఎలా జన్మించింది? వేదాల్లో ఆమెకు ఎలాంటి స్థానం ఉంది తెలుసుకుందాం. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో వివరించబడింది. దక్ష ప్రజాపతి ప్రాణసృష్టి చేసిన పిమ్మట అమృతమును తాగారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా వెలువడిన సుగంధం నుండి ఒక ఆవు జన్మించింది. సుగంధం ద్వారా జన్మించటం వల్ల దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. ఈ సురభి నుండే అనేక ఆవులు జన్మించాయి. అందుకే సురభిని గోవంశానికి మాతగా జననిగా పరిగణిస్తారు. సముద్ర మథనం నుండి కూడా దేవతల కార్యసిద్ధికై సాక్షాత్తు సురభి బయల్వడలేనిది. ఆ సురభి రోమకూపాల నుంచి లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. లోకంలో గోసంతతి వ్యాపించడానికి ఈమె ఆధారం. ఋగ్వేదంలో గోమాత యొక్క మహత్యం గోసూక్తంగా వివరించబడింది. గోవును రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా మరియు నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది. ఋగ్వేదంలో ఆవును అగన్య అన్నారు. అంటే వధించడానికి అనర్హమైంది అని అర్థం. దేనునా మస్మే కామదకని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా నేనే గోవునని చెప్పుకున్నారు. దేవతలందరూ గోవుతో ప్రార్థించి ఆ తల్లి శరీరంలో నివసించడానికి భాగం పొందడం జరిగింది. స్పర్శ మాత్రం చేత గోవులు సర్వపాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతిదినం స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడవుతాడు. గోమయంలో లక్ష్మీదేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమయం పరిశుద్ధము, పరిపుష్టము చేస్తుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన భస్మమే విభూతి అవును. ప్రతిదినం ఆవులకు నీరు తాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుంది. గోవుతో కొంత సమయం గడపటం వల్ల మనకు ఆరోగ్యం కూడా లభిస్తుందని నమ్మకం. గోవుతో పాటు కొంత సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. తరువాత మేతకు వెళ్లినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలిస్తుంది. ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది. గోమాత యొక్క కీర్తనం, శ్రవణం, దానం, ధర్మం, గోరక్షణం అన్నీ పుణ్యప్రదమైనవే. గోమాత కల్పవృక్షం, కామధేనువు. ఆ తల్లిని నిత్యం పూజించి సంరక్షించి ఆమె ఆశీస్సులు, ఆరోగ్యం పొందుదాం.